టిడ్కో లబ్ధిదారులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించేలా మంచి నిర్ణయం తీసుకుందని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకులకు కట్టాల్సిన ఈఎంఐ 102 కోట్లను ప్రభుత్వమే చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆయన నెల్లూరులో వెల్లడించారు. 365, 430 చదరపు అడుగుల ఇంటి లబ్ధిదారులకు ఈ మొత్తం చెల్లించినట్లుగా చెప్పారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. లబ్ధిదారుల పేరుతోనే రుణాలు తీసుకోవడమే కాకుండా డిపాజిట్లు కట్టించుకొని ఇంకా గృహాలు మాత్రం అందివ్వలేదని చెప్పారు. బ్యాంకుల నుంచి వేధింపులు తీవ్రమవడంపై తమకు అనేక ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. లబ్ధిదారుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో 102 కోట్ల రూపాయలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 12 నాటికి 1,02,000 ఇళ్లను పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. టిడ్కో కార్పొరేషన్ ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్యలు విన్న వెంటనే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే 102 కోట్ల రూపాయలు ఏదైతే బ్యాంకులకి బకాయిలు అయినాయో ఈఎంఐ రూపంగా వాటిని ప్రభుత్వం సెప్టెంబర్ 30వ తేదీ 2024 దాకా ఈ బకాయిలు 102 కోట్లు ఉంటే వాటిని ప్రభుత్వం తీరుస్తుంది, బ్యాంకులకి ప్రభుత్వం కడుతుంది అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయింది. ఈ 4,52,000 ఇళ్ళని ఏదైతే కట్టదలుచుకుందో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని కుదించి 2,61,000కి తీసుకొచ్చారు. వాటిని కూడా కంప్లీట్ చేయకుండా కంప్లీట్ అయిన ఇల్లు కూడా లబ్ధిదారులకి ఇవ్వకుండా టిడ్కో ఇళ్ళని ఒక రకంగా పనికి మాలిన పరిస్థితికి తీసుకువచ్చి ఇవాళ నిజంగా టిడ్కో ఇల్లు ఆక్యుపై చేయాలంటే 1,00,000 సమస్యలు. అన్ని దగ్గర ప్రధాన సమస్య ప్రజలు నన్ను కలిసి చెప్పించింది ఏంటంటే, అయ్యా మా పేరు మీద రుణాలు తీసుకున్నారు, రుణాలు తీసుకొని మాకేదైతే మార్టగేజ్కి పీరియడ్కి ఏదో ఇచ్చారో గ్రేస్ పీరియడ్, ఆ 2 ఏళ్ళు టైం అయిపోయింది. ఇప్పుడు బ్యాంకులు మా ఇళ్ళ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు కట్టమని. మాకు ఇల్లు అయితే ఇవ్వలేదు, మేము 1,00,000 రూపాయలు కట్టాము, 50 ఏళ్ళు కట్టాము, మాకు ఇల్లు ఇవ్వలేదు. ఆ 1,00,000 రూపాయల మీద వడ్డీ కట్టుకుంటున్నాం, బయట బాడీగిళ్ళలో ఉంటున్నాం, మాకు ఇల్లు ఇవ్వలేదు. పోగా బ్యాంకు వాళ్ళు మా చుట్టూ తిరిగి మమ్మల్ని ఈ ఈఎంఐస్ ఇప్పుడు స్టార్ట్ అయింది కట్టమని అడుగుతున్నారని చెప్పి రిప్రజెంటేషన్ చాలా దగ్గరలో వచ్చాయి. దీన్ని గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇల్లు మనం శాంక్షన్ చేసినప్పుడు ఆ 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడు వీళ్ళు లోన్కి కూడా ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళ పేరు మీద లోన్ డ్రా చేయడము, డ్రా చేసిన అమౌంట్ ఆ పర్టికులర్ దీనికి కాకుండా వేరే దగ్గర వాడడం వల్ల వాళ్ళకి ఇల్లు లేవు. ఇవాళ వాళ్ళ పేరు మీద లోన్ కూడా డ్రా అయిపోయింది, వాళ్ళకి ఈఎంఐస్ మొదలైనవి. అటువంటి వాళ్ళకి వాళ్ళ తప్పు లేదు కాబట్టి బ్యాంకులు వాళ్ళని విపరీతమైన ప్రెషర్ చేస్తున్నాయి కాబట్టి ఈ రిప్రజెంటేషను అందరూ ఎమ్మెల్యేలు ఇవ్వడము. కిందటి అసెంబ్లీ సెషన్లో టిడ్కో మీద ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఎమ్మెల్యేస్ చాలామంది మాట్లాడారు, ఈ విధంగా జరుగుతున్నది, దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని. అలాగే నేను తిరుగుతున్నప్పుడు చాలామంది మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఇది ఒక ప్రధాన సమస్యగా చూసుకొని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తే ఇవాళ నారాయణ గారి సమక్షంలో మా ఎండి సునీల్ రెడ్డి గారు ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడుకి ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ఈ అమౌంట్ 102 crores నేను ఫైనాన్స్కి చెప్తాను, శాంక్షన్ చేస్తున్నాను, ప్రజల మీద భారం పడొద్దు, ఇది గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పడం నిజంగా కూడా హర్షణీయం. ఇది ప్రజలకి చాలా ఊరటనిస్తుంది. అలాగే ఈ ప్రభుత్వం 1 year కంప్లీట్ అయ్యేసరికి జూన్ 12, 2025 సంవత్సరానికి ఇప్పటికీ 77 ఆ 2 లక్షల ఇందాక చెప్పిన 2,61,000 ఇళ్ళకు గాను 77,000 ఇళ్ళు మాత్రమే అన్ని విధాలుగా కంప్లీట్ అయినాయి. మిగిలినవి వేరియస్ స్టేజెస్ 80 to 90% అయితే ఏమి ఆల్మోస్ట్ ఇళ్ళు కంప్లీట్ అయ్యాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. 60 to 70% కంప్లీట్ అయినవి. ఈ విధంగా రకరకాల స్టేజ్ల్లో ఉన్న ఇళ్ళని ఐడెంటిఫై చేసి
మనం 1,02,000 ఇళ్ళని జూన్ 12, 2025 కల్లా కంప్లీట్ చేయాలా. ఇవి కంప్లీట్ చేయాలంటే సుమారు ఒక 12 నుంచి 1,400 కోట్ల దాకా అవసరం ఉంటుందంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్వీకరించి దీని గురించి ఆలోచించి చేస్తాం. మీరైతే టార్గెట్ 1,02,000 ఇళ్ళు మన ఫస్ట్ యానివర్సరీ కంప్లీట్ అయ్యేసరికి అన్ని విధాలా కంప్లీట్ అయ్యి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని తయారు కాండి, అవి కంప్లీట్ కావాలా అని చెప్పడం జరిగింది.